Full limit down. அவ்வளவுதான் bro. Hi, happy anniversary. Thank God. His favorite. Hello. ठीक है बाय హలో ఫ్రెండ్స్ చిక్మంగళూరు వీడియోస్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. చిక్మంగళూరు సైట్ సీయింగ్కి వెళ్ళేసి వచ్చాము. దాని తర్వాత నైట్ డిన్నర్ బఫేని ఎంజాయ్ చేసేసాము. వెజ్ మ్యాంచో సూప్, చికెన్ పెప్పర్ డ్రై తమిళనాడు స్టైల్. ఆ వీడియో కూడా అప్లోడ్ చేసేసాను నిన్న. నెక్స్ట్ ఆ నైట్ బఫే తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కంటిన్యూషన్ వీడియో. రిసార్ట్ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూస్తారనమాట. యాక్చువల్లీ మేము ప్లాన్ చేసుకున్నది ఒక టెంపుల్కి, ఒక లేక్కి, ఒక వాటర్ ఫాల్కి, కానీ పాసిబుల్ అవ్వలేదు బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ అవుట్ సైడ్. ఉండిపోవాల్సి వచ్చింది రిసార్ట్లో. కానీ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. మీరు ఇప్పుడు చూస్తారు నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏ ప్లేసెస్ చూసాను, ఎంత ఖర్చు అయింది అనేది ఆ ప్రీవియస్ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశానండి. ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయితే అదొకసారి చూడండి. అది చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూస్తే యూ విల్ బి కనెక్టెడ్. జరీ వాటర్ ఫాల్స్ ని, హైర్ కొలాలే లేక్ ని మేము కవర్ చేద్దాం అనుకున్నాం. సో ప్రెసెంట్ అయితే మేము కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ని ఎంజాయ్ చేస్తున్నామండి. దీని తర్వాత అంటే అప్పటికి రెయిన్ లేదు, కాస్త క్రికెట్ ఆడుకుని ఆ తర్వాత వెళ్ళొచ్చులే అనుకున్నాం. కానీ మధ్యాహ్నం అయ్యేపాటికి వాన స్టార్ట్ అయిపోయింది. ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. నియర్ బై ఒక కాఫీ షాప్ ఉందండి, అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇట్స్ వెరీ నైస్ షాప్. ద ఓనర్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ గై. ఐల్ ప్రొవైడ్ యూ ద డీటెయిల్స్, యుల్ గెట్ లిటిల్ డిస్కౌంట్. సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ లో మనకైతే వచ్చాయి సెట్ దోశ, దెన్ ఆలూ పరాటా అయితే వచ్చిందండి. కోకోనట్ చట్నీ చాలా బాగుంది. మన మహేష్ అన్న అభికి క్లాస్ పెడుతున్నారు, సైలెంట్ గా వీడియో తీసాను. క్యూట్ కపుల్ అనమాట, ప్రిన్సిపల్ స్టూడెంట్ మాదిరి. అలా ఆమ్లెట్ తో ఫినిష్ చేస్తామండి. నెక్స్ట్ డీలక్స్ రూమ్స్ మీకు చూపిస్తాను అన్నాను కదా, ఇదే చూడండి. ఇక్కడ 2 బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ 4, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు అయితే 5 పడతారు. 6 మెంబర్స్ కూడా అడ్జస్ట్ అవుతారేమో ఇఫ్ యూఆర్ స్టూడెంట్స్. ఇంకో ఈయన మన మేనేజర్, హిజ్ నేమ్ ఇస్ ఆసిఫ్. నెక్స్ట్ ఇంకొక 2 బెడ్స్ ఉన్నాయి. అంటే వీటన్నిటిని కూడా కలిపేసుకుని పడుకుంటే ఈజీగా ఒక 11-12 మెంబర్స్. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక ఫ్యామిలీ ఆఫ్ 12 to 14 మెంబర్స్ వచ్చారంటే ఈజీగా పట్టేస్తారు. ఇది ఒక లాంగ్ హాల్ అనుకుంటే గనక స్నానం చేయడానికి 2 బాత్రూమ్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఆ సింక్ ఉంది చూసారా, బ్లాక్ అండ్ వైట్, నాకు చాలా బాగా నచ్చింది. కింద బ్లాక్ టైల్ అండ్ ఆల్సో లిక్విడ్ బౌల్స్ కూడా బ్లాక్ కలర్ లో ఉన్నాయి. అంటే మంచి టేస్ట్ ఉంది నాకు అనిపిస్తుంది. ఇట్స్ వెరీ నైస్. ఇది ఫస్ట్ వన్ అనమాట. ఇది లిటిల్ బిగర్ వన్ దెన్ ద సెకండ్ వన్. రెండోది కొంచెం చిన్నగా ఉంది. దీని ప్రైస్, వీటి డీటెయిల్స్ ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి ఊహించుకోండి, ఆ హాల్లో 10-12 మంది బ్యాచిలర్స్ పడుకుని ఆ గోడ కతుక్కుని ఉన్న టీవీని చూసుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటే ఎంత బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉండి బుక్ చేసుకోవాలనుకుంటే కనుక కాంటాక్ట్ డీటెయిల్ ఇస్తాను, పింగ్ చేయండి, కాల్ చేయండి. నా ప్రోమో కోడ్ వాడితే మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ రిసార్టే కాదండి, ఏ హోమ్ స్టే అయినా సరే ఇక్కడ ఒక రూల్ ఉంది. మీరు రూమ్తో పాటు ఫుడ్ కూడా కావాలనుకోవచ్చు. లేదు రూమ్ ఒక్కటే చాలు, ఫుడ్ని అవాయిడ్ చేస్తామని కూడా మీరు ప్రయర్గా చెప్పొచ్చు. సో విత్ ఫుడ్ కాస్ట్ ఎంత, వితౌట్ ఫుడ్ కాస్ట్ ఎంత, నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేయబోతున్నాను. ఇఫ్ మీరు జూన్ జూలైలో ట్రావెల్ చేసే లెక్క అయితే టెంపరేచర్స్ కొంచెం మోడరేట్గానే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఆగస్ట్ సెప్టెంబర్ అలా ట్రావెల్ చేసే లెక్క అయితే చాలా చలి ఉంటుంది. యూ హ్యావ్ టు క్యారీ జాకెట్స్ విత్ యూ. ఇంకా డిసెంబర్ చెప్పక్కర్లేదు, డబుల్ హుడీస్ వేసుకోండి, డబుల్ జాకెట్స్ వేసుకోవడమే. నెక్స్ట్ వెంటనే పూల్లోకి దిగిపోయాం. పూల్లోకి ఎంటర్ అయిన ఒక 10 నిమిషాలకి వాన స్టార్ట్ అయ్యింది. నార్మల్ మొబైల్ కదండి, తడిచిపోతుంది. సో ఆ రెయిన్తో మా ఎంజాయ్మెంట్ని నేను క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ స్టిల్ ఫొటోస్ అయితే ఉన్నాయి, ఐ విల్ షేర్. One more crocodile is coming.
One more crocodile. Crocodile 1, crocodile 2. Then I will go. Well, used to sit. I know. Ama. Auntie, see. Wow. You are taking video right side. It is okay. Jodi photo. Yeah. இங்க பாருங்க. Look at here. So much gold. Oh. இங்க Look at here. இரு. Carry on. Carry on. என்ன carry on? I don't have anything to carry. Crocodile jump. 1, 2, 3. அக்கா மௌலிகா அக்கா. Hey. Wait. One minute. Hey, your father also. Full limit down. அவ்வளவுதான் bro. லாவண்யா. Hey, no. Wow. Cap shot. Oh no. Oh. రిసార్ట్ నుంచి బయటకు వచ్చి ఒక ఫర్లాంగ్ నడిచి లంచ్ చేస్తామండి. అయిపోయిన వెంటనే ఇక్కడ మలనాడ్ కాఫీ అండ్ స్పైసెస్ జోన్ అని ఉంది, మన రిసార్ట్ వాళ్ళే రిఫర్ చేశారు. డిస్కౌంట్ ప్రైజెస్ అండ్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరికాయి అనమాట. సో హీఈస్ ద ఓనర్, ఆయన హిజ్ నేమ్ ఈజ్ అభిషేక్. మీకు కాంటాక్ట్ డీటెయిల్ ఇస్తాను. అన్నీ లైక్ బిర్యానీకి సంబంధించి జాగరి, జాపత్రి, కాఫీ పౌడర్, టీ పౌడర్, చాక్లెట్ టీ పౌడర్, హనీ బాటిల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా అట్ వెరీ రీజనబుల్ ప్రైజెస్
వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా ఐటమ్స్ ఉన్నాయండి. యూ కెన్ గెట్ ఇట్ అట్ లెస్ ప్రైస్. ఐ విల్ ప్రొవైడ్ యూ ద డీటెయిల్స్ ఫర్ దిస్. నేనైతే ఒక కాఫీ పౌడర్, టీ పౌడర్ ప్యాకెట్, దెన్ మసాలా సామాగ్రి తీసుకోవడం జరిగింది. ఇఫ్ మీకు ఐటమ్స్ నచ్చి మీరు వేరే ఊర్లో ఉండి మాకు 2 monthsకి ఒకసారి కావాలి అని చెప్పుకున్న వీళ్ళకి మీకు ఏమేమి ఐటమ్స్ కావాలో ఆర్డర్ ఇస్తే దే విల్ కొరియర్ ఇట్ అనమాట. యూ హ్యావ్ టు పేర్ ద కొరియర్ ఛార్జెస్. బిర్యానీ తినేటప్పుడు ఈ స్టార్ కనిపిస్తే పక్కన పడేస్తాను అనమాట, కానీ స్మెల్ చేసి చూస్తే చాలా ఘాటుగా ఉంది. అంటే బిర్యానీ లవర్స్ మీరు సెల్ఫ్గా కుక్ చేసుకోవాలి అనుకుంటే అంత మంచి పవర్ఫుల్ వాటిని వాడితే ఇంకా రుచి ఎక్కువగా వస్తుంది. హనీ బాటిల్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్ అండి. 750 ml ఒకటి, లీటర్ బాటిల్ ఒకటి. 750 ml 370 రూపీస్, లీటర్ బాటిల్ వచ్చి 420 రూపీస్. అలా మా 3 couples సంబంధించిన బిల్ ఒక 4000 రూపీస్ అయింది దగ్గరగా. ఫోన్ పే చేసేసి అక్కడి నుంచి వెంటనే బాగా ఆకలేస్తుంటే డిన్నర్ దోశ తినడానికి వెళ్ళిపోయి దోశ తినేసేసి రిసార్ట్కి వెళ్ళిపోయాం, ఎందుకంటే క్యాంప్ ఫైర్ ఉంది కాబట్టి. No, I don't want that song. I don't want that song. మై ఫస్ట్ క్యాంప్ ఫైర్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక పక్క వాన పడుతుంది, ఇట్స్ డ్రిజిల్ కొంచెం ఎక్కువైంది, ఫైర్ అయిపోతుంది. సో లిటిల్ బిట్ కష్టపడ్డారు స్టాఫ్ కూడా అక్కడ. దెన్ ఫైనల్గా డ్రిజిల్ అయితే ఆగిపోయింది. That side. ఓపెన్ ఏరియా అవడం వల్ల స్పీకర్ సౌండ్ అంతగా సరిపోలేదు. మంచి ఊపున్న సాంగ్స్ పెట్టుకున్నా సరే అక్కడ ఊపు రాలేదు. సౌండ్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. బట్ మా వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు. జనాకి గుంటూరు కారంలో రాజమండ్రి సాంగ్ కావాలని చెప్పి ఫస్ట్ నుంచి అడుగుతున్నాడు. మధ్యలో పెట్టడం జరిగింది. వి హ్యాడ్ గుడ్ టైం. నేను ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఎందుకు మాట్లాడుతానో నాకు కూడా తెలీదు, కానీ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఏంటో తెలుసా? ఇప్పుడు సాంగ్స్ ప్లే అవుతున్నాయి కదా, కాపీరైట్ రాకూడదు అనమాట. కాపీరైట్ రాకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి నేను మాట్లాడుతూ ఉండాలన్నమాట. అసలు కాపీరైట్ స్పెల్లింగ్ తెలుసా మీకు? నేను చెప్తా. CAU కాదు, KAUFY కాదు, COPYRIGHT. కాపీరైట్ అంటే ఏంటి? ఎవరిదైనా మ్యూజిక్ కానీ వీడియో కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వాడుకుంటే యూట్యూబ్ మానిటర్ చేసేస్తుంది, దొరికిపోతాం. అలాగా కాపీరైట్ స్ట్రైక్ అనేది పడుతుంది. మన ఛానల్కి స్ట్రైక్ పడితే ఏమవుతుంది? కొంచెం బ్రౌజ్ ఫీచర్స్, యూట్యూబ్ సెర్చ్ అలాంటి ఆప్షన్స్ తగ్గించేస్తారనమాట. సో స్ట్రైక్ పడకుండా చూసుకోవాలి. ఆల్సో 3 స్ట్రైక్లు పడితే కనుక ఛానల్ని స్టాప్ చేసేస్తారు, అంటే బ్యాన్ చేసేస్తారు. కేర్ఫుల్గా ఉండాలి. వచ్చింది రాజమండ్రి సాంగ్ వచ్చింది. నువ్వు గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి, నీ సాంగ్ పెడితే పడిద్ది నాకు పెద్ద కాపీరైట్. చుక్ 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 పడిద్ది నాకు, స్ట్రైక్ పడిద్ది.
ఆ స్ట్రైక్ పడిద్ది అనుకునే బదులు మ్యూట్ చేసుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ లైట్గా మ్యూజిక్ వినిపిస్తే ప్రాబ్లం లేదు. మన వాయిస్ కన్నా ఆ మ్యూజిక్ డామినేట్ చేస్తే కనుక అప్పుడు యూట్యూబ్ కనిపెట్టేస్తుంది. ద టూల్ విల్ ఐడెంటిఫై దట్ మ్యూజిక్ అండ్ ఇట్ విల్ నోటిఫై దట్ ఓనర్. సో దట్స్ హౌ వీ గెట్ ద కాపీరైట్ స్ట్రైక్. అందరూ ఆపేసిన నా కూతురు మాత్రం చూసారా ఎలా ఎగురుతుందో. నైస్. అంటే ఆ మ్యూజిక్ని తను ఎంజాయ్ చేస్తూ షీఈస్ డాన్సింగ్ ఇన్ హర్ ఫ్రీ స్టైల్. ఈ నైట్ నిద్రపోయాక మరుసటి రోజు ఉదయం కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేసే టైం అనమాట. అంటే ఒక విధంగా మిస్ అవుతున్న ఫీల్ ఉంది, కానీ దాని మొత్తాన్ని పక్కన పెట్టేసి మన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట. కానీ నెక్స్ట్ రోజు నిజంగానే చాలా మిస్ అయ్యాం ఈ ప్లేస్ని. బట్ థ్యాంక్స్ అలాట్ టు ద మేనేజర్ ఆసిఫ్ అండ్ టు ద షెఫ్ రాణా సింగ్ గారు. రిసార్ట్లో ఫుడ్ చాలా బాగుంది, వెరీ హై క్వాలిటీ. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. హోమ్ స్టే అంటే నిజంగానే దే హ్యావ్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ ఆస్క్డ్. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ ఫోన్లో బిజీగా ఉంటే మన అభి వచ్చేసి ఫోజ్ ఇవ్వమంటుంది. వెళ్ళే టైం వచ్చిందండి, వెళ్ళిపోవాలి, తప్పదు. నైస్ హోమ్ స్టే, గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ చిక్మగళూర్. థ్యాంక్ యూ ఆసిఫ్. లాస్ట్ రోజు హీ ఈజ్ ఆల్సో సర్వింగ్ అనమాట ఫర్ ద కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. చాలామంది గెస్ట్లు వచ్చారండి సండే అవడం వలన. ఐటమ్స్ వచ్చేసి పూరీలోకి చోలే భటోరే కర్రీ, తర్వాత పోహా ఉంది, ఆ తర్వాత దోశ ఇచ్చారు, సాంబార్ ఉంది, యాజ్ యూజువల్ టీ అండ్ కాఫీ. Favorite. His favorite. Yeah. Sure. Taken. Taken. అలా వీడ్కోలు చెప్పేసేసి కడూర్ రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. సేమ్ క్యాబ్ డ్రైవర్ని మాట్లాడుకుని కడూర్ నుంచి 4 hours ట్రైన్ జర్నీ చేసి కెంగేరి స్టాప్లో దిగాము. కెంగేరి నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి క్యాబ్ వేసుకుని ఇంటికి వచ్చేసాం అనమాట. Hope you have liked our Chikmagalur videos అండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. బెంగళూరు నుంచి మీరు కడూర్లో మాత్రమే దిగండి, లేదు బస్సులో వెళ్ళే లెక్క అయితే బేలూరులో దిగండి. అక్కడ హొయసాల టెంపుల్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ టెంపుల్స్. అవి చూసుకుని దెన్ చిక్మగళూరు రండి, ఇంకా మీ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. స్పిరిచువాలిటీ ఇష్టం ఉన్న వాళ్ళు ఫస్ట్ హొయసాల ఆర్కిటెక్చర్, ఆ టెంపుల్స్ని చూసుకుని తర్వాత చిక్మగళూరు వచ్చి విజిట్ చేశారంటే చాలా చాలా బాగుంటుంది. లేదు మాకంత స్పిరిచువాలిటీ మేము కాదు అనుకుంటే కనుక బెంగళూరులో బస్ ఎక్కి డైరెక్ట్ చిక్మగళూరులో దిగండి. చిక్మగళూరు బస్ స్టాండ్ నుంచి మన రిసార్ట్ హార్డ్లీ ఒక 15 గంట సేపు పడుతుంది అంతే. ఓకేనా? ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక ఫీల్ ఫ్రీ కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి.